హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే సెకండ్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రము నమోదైంది. పోగొట్టుకున్న చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే సెకండ్ స్థానంలో ఉంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ దీనిలో అందుబాటులో వచ్చాక ఏడాది కాలంలో 26,833 ఫోన్లను రికవరీ చేశారు. రాష్ట్రంలో గతేడాది ఏప్రిల్ 19న ఈ సేవలు ప్రారంభం కాగా రోజు 73 ఫోన్లను తిరిగి స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్లో 4,348, సైబరాబాద్లో 2,772, రాచకొండలో 2,767 ఫోన్లను రికవరీ అయినట్లు సిఐడి అదనపు డీజీపీ అయిన శిఖా గోయల్ వెల్లడించారు. సిఐడి సైబర్ క్రైమ్ ఎస్పీ డి లావణ్య ఎన్జేపీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్తో సంప్రదింపులు జరపడంతో ఈ ఘనత సాధ్యమైందని వీరు తెలిపారు. సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా రఘురాం నియమితులయ్యారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి నియమితులయ్యారు. 47 మంది జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు రిజిస్ట్రార్లతో పాటు పలు జిల్లాల్లో పనిచేస్తున్న 47 మందిని బదిలీ చేస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో సిద్దిపేట ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పీడీజీగా ఉన్న డాక్టర్ టి రఘురాంను సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్గా జడ్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా ఉన్న సిహెచ్ రమేష్ బాబు హన్మకొండ పీడీజీగా బదిలీ అయ్యారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన 111 ఏళ్ల బామ పూల్మతి సర్కార్ ఈమె పేరు. ఈమె చక్రాల కుర్చీలో వచ్చి ఓటు వేసి సామాజిక మాధ్యమంలో ఈమె గురించి తీసిన వీడియో అనేది వైరల్ అయింది. మండుటెండలను లెక్క చేయకుండా నక్సల్ ప్రభావిత ప్రాంతంలోనూ ఖాతరు చేయకుండా వచ్చి ఓటు వేసి తన స్ఫూర్తిని చాటుకుంది. భారతదేశంలో తొలి దశ పోలింగులో నమోదైంది 65.5% అని నిన్న రోజు తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో తొలి దశ పోలింగు 65.5%కి చేరింది. శుక్రవారం 102 నియోజకవర్గాల్లో నిర్వహించిన పోలింగ్లో 62.37% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అస్సాంలో 5 లోక్సభ స్థానాల్లో 72.10% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తొలుత చెప్పినా అది 78.25%కి చేరింది. ఆదివారానికి తుది గణాంకాలు ఈసీ లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉందని, పోలింగ్ శాతం ఎక్కువేనని, ఇది చాలామంది ప్రశాంతంగానే జరిగిందని వర్గాలు తెలిపాయి. హిడ్మా ఓ స్వగ్రామంలో ఒక్కరూ ఓటు కూడా వేయలేదు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ నియోజకవర్గంలో ఉంది ఈ గ్రామం. ఛత్తీస్గఢ్లోని బస్తర్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఇచ్చిన ఎన్నికల బహిష్కరణ పిలుపును ధిక్కరించి ఇక్కడి పలు మారుమూల పల్లెల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో ఎన్నికల పండుగ ప్రారంభమైన తొలి దశలో భాగంగా మావోయిస్టులకు మాటలు నమ్మి కొంతమంది ఓటు వేయలేదు. బీజాపూర్ జిల్లా సరిహద్దులో సుక్మా జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరం దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ గ్రామం ఉంది. బస్తర్లోని భద్రతా బలగాలపై గతేడాది జరిపిన పలు దాడులు కీలక సూత్రధారిగా భావిస్తున్న మావోయిస్టు నేత హిడ్మా స్వగ్రామం పువర్తి. ఆ గ్రామంలో మొత్తం 332 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతం సహా టేకల్గూడెం 150 మంది ఓటర్లు, జోనగూడ 157 మంది ఓటర్లు కలిపి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. టేకల్గూడియా, జోనగూడ నుంచి కేవలం 31 మంది మాత్రమే ఓటు వేయగా పువర్తి నుంచి మాత్రం ఒక్కరు కూడా ముందుకు రాలేదని తెలుస్తుంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ పిడుగుల వర్షం కురిపించింది. S-300 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసి టెల్ అవీవ్ ప్రకంపనలు సృష్టించున్న న్యూయార్క్ టైమ్ కథనం. రష్యా పైన దాడులు జరిపి 9 మంది మృతి చెందారు. ఈ దాడిలో
పిఎంఎఫ్ పైన దాడి చేశారు. ఈ డ్రోన్లకు వాళ్ళు ఎస్బీసీ న్యూస్తో మాట్లాడుతూ తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఇజ్రాయెల్ వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. తీవ్రమవుతున్న వేసవి తాపం, ఈ ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాలతో పాటు పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నెలకొన్నాయని భారత వాతావరణ విభాగము ఎంఐడి తెలిపింది. దేశంలో ఈ నెలలో ఇట్లాంటి పరిస్థితులు తలెత్తటం ఇది రెండోసారి. తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం ఎక్కువైంది. ఎల్నినో పరిస్థితులు బలహీనపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ టు జూన్ మధ్య ఉష్ణోగ్రతలు పెరగొచ్చని ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. 10 నుంచి 20 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో అది 20 రోజులు ఎక్కువగా కొనసాగుతుందని తెలిపారు. మెదడు ఆరోగ్య పరిరక్షణపైన జాతీయ కార్యదళం అనేది ఒకటి ఏర్పాటైంది. దీనిలో నాడీ శాస్త్రంలో నిపుణులైన వారి కార్యదళంలో సభ్యులుగా నియమించింది. దీంతో మానసిక రుగ్మతల నివారణ, బాధితుల పునరావాసానికి తీసుకోవాల్సిన చర్యలు, లోపాల సవరణలను కార్యదళం సిఫార్సు చేసింది. దీనిపై నివేదిక జూలై 15 నాటికి సమర్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 90 లక్షల మరణాలు దీని ద్వారా సంభవిస్తున్నాయి. బ్రెయిన్ స్ట్రోకు, మూర్ఛ, పార్కిన్సన్, తీవ్ర మతిమరుపు వంటి రుగ్మతలు దేశంలో పలు పట్టణ ప్రాంతాల్లో అధికమయ్యాయి. కేరళలో కథన రంగంలోకి దిగనుంది. మొత్తము ఈ నెల 26వ తేదీన రాష్ట్రంలో మొత్తం 20 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 2019 ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేయాలని యూడీఎఫ్ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఆ ఎన్నికల్లో 20 స్థానాల్లో 19 సీట్లు యూడీఎఫ్ గెలుచుకుంది. ఇక కేంద్రంలో అధికారంలోకి రావడానికి కేరళలో మెజారిటీ సాధించడం ముఖ్యమని పార్టీలు భావిస్తున్నారు. కేరళ లోక్సభ సీట్ల పరంగా 12వ పెద్ద రాష్ట్రం. ఇక్కడ 20 సీట్లున్నాయి. అందులోనూ 18 సీట్లు జనరల్వే, 2 సీట్లు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. దాదాపుగా దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ ఇక్కడ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచి విజయాన్ని ఆశిస్తున్నారు. దీర్ఘకాలిక తలనొప్పికి న్యూరో స్టిమ్యులేషన్ ఇంప్లాంటేషన్తో చెక్ పెట్టవచ్చని, దీంతో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ వైద్యులు తెలిపారు. ఫేస్ మేకర్ మాదిరి న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ ద్వారా చికిత్స అందించారు. ఏఐజీ వైద్యులు ఈ అంశంపైన విచారించారు. పలు దేశాల్లో చికిత్స తీసుకున్న తర్వాత ఆమెకు పూర్తి స్థాయిలో నయం కాలేదు. అయితే ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఆమెకు సీనియర్ కన్సల్టెంట్ క్రానిక్ పెయిన్ న్యూరో మాడ్యులేషన్ నిపుణులు డాక్టర్ సిద్ధార్థ్ చావలి, న్యూరోసర్జన్ విభాగం డైరెక్టర్ సుబోధ్ ఆమెను పరిశీలించి ఈ చికిత్స అందించారు. దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారికి ఇది ఒక శుభపరిణామంగా తెలిపారు. భారత విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది వార్తల్లో నిలిచింది. బ్లూ వేల్ ఛాలెంజ్ మార్చిలో మరణించిన విద్యార్థి కేసులో ప్రాథమిక అంచనా ఇదే. సూసైడ్ గేమ్ పైన మళ్ళీ మొదలైన చర్చ. దీనిలో అసలు ఈ బ్లూ వేల్ ఛాలెంజ్ అనేది మొదట రష్యాలో మొదలైంది. ఇది ఆన్లైన్ గేమ్. ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు గతంలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ కేసు అధికారిక ధృవీకరణ నోచుకోలేదు. దాంతో అనుమానిత బ్లూవేల్కు సంబంధించిన నెట్వర్క్లను పలు దేశాలు మూసివేశాయి. ఈ ఆటలో సుమారు 50 రోజుల పాటు ఒక క్యూరేటర్ ఆటగాళ్లకు పలు ప్రమాదకర టాస్కులను ఇస్తుంటాడు. అందులో మొదటి టాస్క్లో భాగంగా మధ్యరాత్రిలో నిద్రలేవడం, భయానక దృశ్యాలు వీక్షించడం వంటివి ఉండొచ్చు. ఆ తర్వాత ఈ టాస్కులను తీవ్రంగా పెరుగుతూ ఉంటుంది. ఎత్తైన టవర్ల అంచున నిల్చోవటం, చేతులపైన గాయాలు చేసుకోవడం వంటివి ఉంటాయి. చివరిగా ఈ ఆటగాళ్లు ప్రాణాలు తీసుకోమని అడగవచ్చు. అయితే దీనికి ఒకసారి ఈ గేమ్లో ప్రవేశిస్తే తర్వాత బయటపడటం దాదాపు అసాధ్యమని, బెదిరించి మానసికంగా తప్పుదోవ పట్టించే టాస్కులు కూడా పూర్తి చేసేలా చేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా చూసినట్టయితే నీటి నుంచి ఒడ్డుకు వచ్చి ప్రాణాలు తీసుకునే తిమింగలం బ్లూవేల్ ప్రవర్తన ఆధారంగానే ఈ గేమ్ రూపొందించినట్టు తెలుస్తుంది. 2015 చివరిలో రష్యా టీనేజర్ ఆత్మహత్యతో ఇది ప్రచారంలోకి వచ్చింది. పాకిస్తాన్ క్షిపణి సాయం చైనా సంస్థలతో
అమెరికా ఆంక్షలు విధించింది. చైనాకు చెందిన టియాంజిన్ కంపెనీ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించిన సాధన సంపత్తిని పాక్కు సరఫరా చేసింది. ఇందులో స్టీర్ వెల్డింగ్ యంత్రం కూడా ఉంది. దీన్ని అంతరిక్ష వాహక నౌకల్లో వాడే ఇంధన ట్యాంకుల తయారీకి వాడొచ్చని తెలిపింది. ఇంధన రాకెట్ మోటార్ల తనిఖీకి ఉపయోగించే లీనియర్ యాక్సిలేటర్ను పాక్కు అందజేసింది. డ్రాగన్ దేశానికి చెందిన గ్రాన్ఫెక్ట్ పాక్కు లార్జ్ డయామీటర్ రాకెట్ మోటార్లను పరీక్షించడానికి అవసరమైన సాధనాలను సరఫరా చేసింది. బెలారస్లోని మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఈ కార్యక్రమానికి అవసరమైన ప్రత్యేక వాహనాల చాసిస్లను తయారు చేసింది. భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించింది భారత నేవీ. తూర్పు తీరం వెంబటి భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహించినట్టు భారత నౌకాదళం ప్రకటించింది. సముద్రం వైపు నుంచి ఎదురయ్యే భారత సవాళ్లను తిప్పికొట్టడంపై నేవీ పోరాట సన్నద్ధతను పరీక్షించుకోవడం ఉద్దేశమని తెలిపింది. ఇది పూర్వీ లెహర్ అనే పేరిట ఈ విన్యాసాలను నిర్వహించారు. పూర్వీ లెహర్ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలు. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, నౌకాదళ ప్రత్యేక బలగాలు పాల్పంచుకున్నాయి. ఈ పూర్వీ లెహర్ విన్యాసాలు బహుళ దళాల్లో జరిగాయని, ఇందులో తూర్పు నౌకాదళంతో పాటు వాయుసేన, అండమాన్ నికోబార్ కమాండర్, తీర రక్షక దళం కూడా పాల్గొన్నాయి. ఈ బలగాల మధ్య అద్భుత సమన్వయాన్ని ఈ యుద్ధ క్రీడల్లో చాటాయని అధికారులు చెప్పారు. ఈ భారీ యుద్ధ విన్యాసం పేరు పూర్వీ లెహర్. ఉక్రెయిన్ దూకుడు పెంచింది. అయితే రష్యా విద్యుత్ కేంద్రాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా భారీ స్థాయిలో డ్రోన్ల దండును పంపించింది. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్లు లక్ష్యం తాకినట్టు తెలుస్తుంది. రష్యా మాత్రం 8 ప్రాంతాల్లో 50 డ్రోన్లను కూల్చివేసింది. బెల్గరోద్లోనే 26 డ్రోన్లను పేల్చివేసింది. ఈ దాడుల్లో 2 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బ్రయాన్స్క్, కుర్స్క్, తులా, కలుగా ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్లు నేలమట్టం చేశామని రష్యా సైనిక అధికారులు తెలిపారు. క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా. దేశ పశ్చిమ తీరంలో ఓ ప్రాంతం నుంచి ట్రక్కుల ద్వారా ఈ ప్రయోగాలు చేపట్టింది. అమెరికా, దక్షిణ కొరియాలతో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో ఈ సైనిక పాఠవాన్ని రూపొందించేందుకు ఉత్తర కొరియా ఇటువంటి ప్రయోగాలను నిర్వహిస్తుంది. అయితే ఈ ప్రయోగాలు తమ సాధనా సౌకర్య కార్యకలాపాలలో భాగమేనని, వీటిని అంతర్జాతీయ వ్యవహారాలు సంబంధం లేదని ఆ దేశ జాతీయ మీడియా వెల్లడించింది. వార్హెడ్ను హవాసెల్ 3 క్రూయిజ్ క్షిపణి కోసం రూపొందించగా విమాన విధ్వంసక క్షిపణి పేరు ఫైలోజీ 1-2గా ఉత్తర కొరియా దీన్ని పేర్కొంది. కేరళ కుట్టికి టీన్ కిరీటం అనేది దక్కింది. ప్రపంచంలో దేశాల్లో అందగత్తెల పోటీల్లో పోటీ పడిన కజియా లీజ్ మెజో మిస్ టీన్ ఇంటర్నేషనల్ ఇండియాగా 2024 సంవత్సరానికి నిలిచింది. కేరళకు చెందిన 17 ఏళ్ల ఈ మలయాళీ భామ ఈ పోటీలో 29 పైన గెలిచి మరి అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. కజియా లెజ్ మెజో. డిజిటల్ సేవలను విస్తరించే కంపెనీలకు భారతే తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ భద్రతపైన మరింత పెట్టుబడులు పెడదామని నాస్కామ్ ఒక నివేదిక ద్వారా తెలిపింది. 2023 సంవత్సరంలో భారత్లో 71% కంపెనీలు తమ సాంకేతిక వ్యయాల్లో 20% వరకు డిజిటల్ పైన వెచ్చించాయి. 2024లో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ భద్రత, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ లాంటి కీలక డిజిటల్ సాంకేతిక విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2023లో కీలక సాంకేతికంగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించడం, జెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పైన కొద్ది డిజిటల్ నైపుణ్యాల్లో 6% డిజిటల్ విభాగానికి కేటాయించడం, BISI బ్యాంకింగ్, ఎకనామిక్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్, హైటెక్ తయారీ, టెలికాం, మీడియా, వినోదం, ఇంధనము, యుటిలిటీస్ తదితర రంగాల్లో కంపెనీలు తమ డిజిటల్ సేవలను విస్తరించే పనిలో ఉన్నాయి. బిట్ కాయిన్ అనేది హంపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ శుక్రవారం నాడు తాజాగా హంపింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. కొత్త బిట్ కాయిన్లను సృష్టించి తగ్గించే ఉద్దేశంలో సుమారు
ప్రతి 14 ఏళ్ళకు ఒకసారి ఈ ప్రక్రియ జరుపుతుంటుంది. బిట్కాయిన్ను తొలుత సృష్టించినప్పుడే మొత్తంగా చూసినట్లయితే 2.1 crores బిట్కాయిన్లే చలామణిలో ఉన్నాయి. పరిమితి ఉంది. అందుకని ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కొత్త బిట్కాయిన్లను సృష్టించుకొని తగ్గించేందుకు బిట్కాయిన్ హాఫింగ్ కోడ్ను రూపొందించారు. వరల్డ్ హెరిటేజ్ డే దీనిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న జరుపుకుంటారు. దీనిలో భాగంగా వరల్డ్ హెరిటేజ్ డే ఏప్రిల్ 18 ప్రతి సంవత్సరం 1983 నుంచి దీన్ని జరుపుకుంటున్నారు. దీనిని యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ అనేది ప్రతిపాదించింది. 2024 యొక్క వరల్డ్ హెరిటేజ్ డే థీమ్ చూసినట్టయితే డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ. 2024 వరల్డ్ హెరిటేజ్ డే యొక్క థీమ్ చూసినట్టయితే డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ అనేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెర్ఫ్యూమ్లను కూడా తయారు చేస్తుంది. ఒక కొత్త పెర్ఫ్యూమ్ను సృష్టిస్తే ఎలా ఉంటుందని దానికి ఆలోచన వచ్చింది. నార్వేకి చెందిన పరిశోధకుడు ఈ ఆలోచనకు కేవలం ప్రయోగాల కోసం కాదు, నిజంగానే సెంటు తయారీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త సువాసనలను తయారు చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ విధానంలో ఒక కొత్త సువాసనని కనిపెట్టాలని కనీసం 3 ఏళ్లు పడుతుందని, 1 కిలో సువాసన ద్రవ్యాన్ని రూపొందించడానికి కనీసం 50 లక్షల రూపాయలు అవుతుందని, అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొత్త ద్రవ్యాలను తయారు చేసేందుకు నడుం బిగించాలని నార్వీజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇందుకోసం ప్రత్యేకంగా AI న్యూరల్ నెట్వర్క్స్ని సృష్టించి దానికి శిక్షణ ఇచ్చి ఈ విజయాన్ని సాధించారు. IPL సీజన్ 17లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్ టీము చాలా విజయాలను సొంతం చేసుకుని రికార్డ్స్లను తిరగరాస్తుంది. నిన్న జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ తిరిగి ఢిల్లీని ఓడించారు. దీనిలో అర్ధశతకానికి హెడ్ ఆడిన బంతులు 16. సన్ రైజర్స్ తరపున అత్యంత వేగమైన అర్ధ సెంచరీ రికార్డు ఈ సీజన్లోనే ముంబై పైన అభిషేక్ హెడ్ సమం చేశాడు. 24 పవర్ ప్లేలో సన్ రైజర్స్ కొట్టిన బౌండరీలు 24. పురుషుల T20లో ఇదే ప్రపంచ రికార్డు. శ్రీలంక రికార్డు 2014లో 20 ఉండగా కనుమరుగైంది. తొలి 6 ఓవర్లలో సన్ రైజర్స్ 11 సిక్సర్లు కొట్టడమే ఈ రికార్డును బద్దలు చేసేలా చూసింది. తర్వాత ఈ మ్యాచ్లో కొన్ని హైలైట్స్ చూసినట్టయితే 100 పరుగులు దాటేందుకు సన్ రైజర్స్ అవసరమైన ఓవర్లు 5 ఓవర్లు. పురుషుల T20లో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. గత రికార్డు దక్షిణాఫ్రికా 2023లో వెస్టిండీస్ పైన 5.3 ఓవర్లలోనే ఈ పేరు మీద ఉంది. అలాగే తక్కువ ఓవర్లలో 8.4 ఓవర్లలో 150 పరుగులు చేసిన రికార్డు కూడా సన్ రైజర్స్దే. ఇక పవర్ ప్లేలో సన్ రైజర్స్ స్కోరు 125. పురుషుల T20లో పవర్ ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. నాటింగ్ హమ్షైర్ 2017లో డర్హం పైన 106 రికార్డ్స్ను సన్ రైజర్స్ తిరగరాసింది. తొలి 10 ఓవర్లలో సన్ రైజర్స్ స్కోరు 158.4, 4 వికెట్లు. IPLలో 10 ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా తన రికార్డు ముంబై పైన 148ని సన్ రైజర్స్ మెరుగుపరుచుకుంది. అర్ధ సెంచరీ ఫ్రేజర్ ఆడిన బంతులు 15. ఈ సీజన్లో ఇదే వేగవంతమైన అర్ధ సెంచరీ. ఢిల్లీ తరపున మోరిస్ 17 రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఓవరాల్గా IPLలో ఇది 3వ వేగవంతమైన అర్ధశతకం. యశస్వి 13, KL రాహుల్, కమిన్స్ 14తో ముందంజలో ఉన్నారు. భారత మహిళా రెజ్లర్లు అదరగొట్టారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్లో సత్తా చాటిన వినేష్ పోగాట్ 50 కేజీల విభాగం, అన్షు మాలిక్ 57 కేజీల విభాగం, రితిక 76 కేజీల విభాగం వీరు పారిస్ ఒలింపిక్స్ కోటాకు స్థానాలు సొంతం చేసుకున్నారు. ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ OST1 పోటీల్లో మను బాకర్, అనీష్ బన్వాలు విజేతలుగా నిలిచారు. ప్యారిస్ ఒలింపిక్స్లో అర్హత ప్రక్రియలో భాగంగా ఈ పోటీలు నిర్వహించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో మనుకు 50 గాను 47 పాయింట్లతో ప్రపంచ రికార్డు కొరియా షూటర్ యాంగ్ జిన్ 41ని అధిగమించింది. 5 ర్యాపిడ్ ఫైర్లు షాట్ల 10 సిరీస్లను గాను మను వరుసగా 4-4, 5-5, 5-5, 4-5-5-5 చొప్పున స్కోర్ చేసింది. అర్హత రౌండ్లో 585 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ షూటర్ ఇషా సింగ్ పైనే ముందుగానే నిష్క్రమించింది.
ప్రపంచ కప్ జట్టు ప్రకటన T20 ప్రపంచ కప్లో ఇంకో 40 రోజుల్లో మొదలు కాబోతుంది. ఆ మెగా టోర్నీ జట్టును ప్రకటించడానికి ఇంకో 10 రోజులు గడువు ఉంది. పొట్టి కప్పు కోసం భారత జట్టును ఈ నెల చివరి వారంలో ప్రకటిస్తారని ఈ నెల 27న ఢిల్లీలో సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈరోజు ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ జరిగే ఢిల్లీలో అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సమావేశం కానుండగా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అందులో పాల్గొనబోతున్నారు. స్వీడన్ పోల్ వాల్ట్ స్టార్ అర్మండ్ డుప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. శనివారం జరిగిన డైమండ్ లీగ్లో 6.24 మీటర్లు ఎగిరిన డుప్లాంటిస్ తన పేరిటే ఉన్న 6.23 రికార్డును బద్దలు కొట్టారు. రెండో స్థానంలో నిలిచిన సామ్ కెండ్రిక్స్ 5.82 మీటర్లు మాత్రమే ఎగిరాడు. ప్రపంచ రికార్డు సాధించడం డుప్లాంటిస్కి ఇది 8వ కావడం విశేషం. మహిళల 200 మీటర్ల పరుగులో ఆస్ట్రేలియాలో టీనేజర్ టోరీ లూయిస్ 22.96 టైటిల్ ఎగరేసిపోయింది. ఫేవరెట్ షకారి రిచర్డ్సన్ అమెరికా 22.99 సెకండ్స్కు షాక్ ఇచ్చింది. చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్లో రెడ్ బుల్ స్టార్ మాక్స్ వెర్స్టాఫెన్ పోల్ పొజిషన్ను సాధించాడు. క్వాలిఫైయింగ్లో ఉత్తమంగా నిమిషం 33.660 సెకండ్లలో రేస్ పూర్తి చేసిన వెర్స్టాఫెన్ పోల్ దక్కించుకున్నాడు. అతని సహచరుడు సెర్గియో ఫెరిజ్ నిమిషం 33.982, ఫెర్నాండో అల్ఫాన్సో ఆస్టస్ మార్టిన్ నిమిషం 34.148 సెకండ్లు 2-3 స్థానాల్లో వీరు నిలిచారు. డేవిడ్ పొలార్డ్కు పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తన నియమాలు ఉల్లంఘించినందుకు ముంబై ఇండియన్స్ బ్యాటర్ టీమ్ డేవిడ్ బ్యాటింగ్కు కోచ్ కీరన్ పొలార్డ్ జరిమానాకు గురయ్యారు. మ్యాచ్ ఫీజులో 20% కోత పెట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్ బ్యాటింగ్ చేస్తుంది తక్కువే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు. గత మ్యాచ్లో ముంబై పైన వరుసగా 3 సిక్సర్లు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో పైన 9 బంతుల్లోనే 28 పరుగులు చేయగా అజేయంగా నిలిచాడు. 3 4లతో 2 సార్లు 2 కళ్ళు చెదిరేలా సిక్సర్లు బాదాడు. ఈ సీజన్లో ధోని 5 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేస్తే ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ప్రతిసారి నాట్అవుట్గా పెవిలియన్కు చేరారు. అతను 30 బంతులాడి 87 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటింగ్ 290గా ఉండటం గమనార్హం. ఇక మ్యాచ్ ఐపీఎల్లో 17లో ఆడిన టీంల యొక్క స్కోర్ బోర్డు చూసినట్టయితే రాజస్థాన్ 12 పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుంది. నెట్ రన్ రేటు 0.677. కోల్కతా, చెన్నై, హైదరాబాద్, లక్నో 8 పాయింట్స్తో ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, గుజరాత్ 6 పాయింట్స్తో, పంజాబ్ 4 పాయింట్స్, బెంగళూరు 2 పాయింట్స్తో కొనసాగుతుంది. రేసులో గుకేష్ ఒక్కడే నిలిచాడు. క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. భారత యువ కెరటం గుకేష్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. 12 రౌండ్లో నజత్ అబ్సోమ్ అజర్బైజాన్ను ఓడించి అతడు మొత్తం 7.5 పాయింట్స్, హికరు నకమురా అమెరికా, నిపోమ్నేషియా రష్యాతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్ ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫైయింగ్లో 585 పాయింట్స్తో హైదరాబాదీ షూటర్ ఈషా అగ్రస్థానాన్ని సాధించింది. దోహాలో జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచ కప్లో భారత స్టార్ దీపా కర్మర్ 4వ స్థానంలో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరిగిన ఈ ఈవెంట్లో దీపా సత్తా చాటిన కొద్దిలో పథకం కోల్పోయింది. మహిళల వాల్ట్ ఫైనల్లో ఆమె 13.333 స్కోర్ చేసిన 4వ స్థానంలో నిలిచింది. నవాజ్ కార్లా 13.850 పనామా, ఆన్ చాంగ్ 13.833 కొరియా, జార్జియోవా 13.466 బల్గేరియా వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యంలు గెలుచుకున్నారు. మే 16న ఉజ్బెకిస్తాన్లో ఆరంభమయ్యే ఒలింపిక్స్ చివరి క్వాలిఫికేషన్ ఈవెంట్లో ఆసియా ఛాంపియన్షిప్లో పోటీ పడనుంది. ఇవి ఏప్రిల్ 21, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.